బయట గట్టిగా ఉన్న పొట్టు, లోపల తెల్లంగా స్వచ్ఛంగా ఉండే గుజ్జు మన శుద్ధిని సూచిస్తున్న నమ్మకం. కొత్త పని మొదలుపెట్టే ముందు మనలో ఉన్న అహంకారం, ప్రతికూల ఆలోచనలు తొలగిపోవాలని భావించి కొబ్బరికాయను కొడతారని చెప్తారు. అలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి పని సాఫీగా సాగుతుందనే నమ్మకం ఉంది. పూజల్లో కొబ్బరికాయను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానిపై కనిపించే 3 కన్నుల లాంటి గుర్తులను త్రిమూర్తులుగా చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం ఉండాలని కోరుతూ కొబ్బరికాయను దేవుడికి సమర్పిస్తారు. అందుకే శుభకార్యాల్లో కొబ్బరికాయ కొట్టడం వల్ల శాంతి, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెప్తారు. కొబ్బరికాయ చెడు దృష్టిని తొలగిస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇంట్లో ఏదైనా అశుభం జరుగుతుందని అనిపించినప్పుడు లేదా వరుసగా సమస్యలు ఎదురైనప్పుడు కొబ్బరికాయ కొట్టి పూజ చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందని చాలా మంది విశ్వసిస్తారు. కొత్త పని మొదలు పెట్టేటప్పుడు ఇది విజయానికి దారితీస్తుందని కూడా అంటారు. కొంతమంది సాంప్రదాయాల ప్రకారం స్త్రీలు కొబ్బరికాయను పగలగొట్టరు. దానికి కారణంగా కొబ్బరికాయను విత్తనంగా భావిస్తారు. సృష్టి శక్తికి ప్రతీక అయిన ఈ పండుగను పగలగొట్టడం స్త్రీలకు అవసరం లేదని పెద్దలు చెప్పారు. ఎందుకంటే స్త్రీలే సృష్టికి మూలమని భావిస్తారు. అయితే కాలక్రమేణా ఈ నియమాలు చాలా వరకు మారిపోయాయి. ఇప్పుడు చాలామంది ఈ భేదం పాటించడం లేదు.